హాయ్ హలో వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్. ఈరోజు కొత్త రెసిపీ ఏంటంటే క్యారెట్ హల్వా. క్యారెట్ ఎవరైతే తినారో వాళ్ళకి ఇలా క్యారెట్ హల్వా చేతిస్తే చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ వల్ల లాభాలు ఏంటంటే విటమిన్ ఏ అండ్ విటమిన్ కే, విటమిన్ సి అండ్ పొటాషియం, మ్యాంగనీస్ ఉంటాయి. విత్ ఫైబర్ అండ్ గుడ్ హెల్త్ కూడా మనకు ఉంటుంది అన్నమాట. క్యారెట్ హల్వా రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే క్యారెట్ తొక్కునైతే తీయాలి నీట్గా. దాని తర్వాత వాటర్ అయితే నీట్గా కడిగి మంచిగా సన్నగా అయితే తురమాలన్నమాట. ఇలా తురిమిన మిశ్రమాన్ని అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ఇలా నీట్గా తురిమేసి ఈ తురిమిన మిశ్రమం అయితే మంచిగా పక్కకి అయితే తీసిపెట్టిన తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనం క్యారెట్ హల్వా మంచి ఫ్లేవర్ రావడానికి అయితే గీ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను GRB గీ అయితే యూజ్ చేస్తున్నాను. గీ అయితే నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మంచి ఫ్లేవర్ రావడానికి. ఇలా వేస్తేనంట ఉడికేటప్పుడు అయితే క్యారెట్ హల్వా ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇక్కడైతే క్యారెట్ని అయితే వేసుకోవాలి. తురిమిన క్యారెట్ని వేసుకున్న తర్వాత నీట్గా అయితే మంచిగా 10 to 15 మినిట్స్ ఈజీగా నీట్గా అటు ఇటు అయితే నీట్గా కలపాలన్నమాట. కలిపిన దాని తర్వాత మనకైతే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు అయితే మనకి పచ్చివాసన పోతుంది అండ్ అందులో కొంచెం ఫ్రైడ్గా అవుతుంది. ఇంకొకటి ఏమంటే మంచిగా ఫ్లేవర్ అనేది కూడా నీట్గా అనేది వస్తుంది. ఇక్కడ చూడండి కలర్ అయితే కొంచెం అయితే చేంజ్ అవుతూ అయితే వస్తుంది అనమాట. ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు స్మెల్ వస్తుంది, ఆటోమేటిక్గా పచ్చివాసన అనేది పోతుంది. అప్పుడు ఏం చేయాలి, బెల్లం మిక్సీ కానీ లేదంటే దంచుకొని పట్టి క్యారెట్లో అయితే వేసుకోవాలి. మంచిగా అయితే నీట్గా కలిపేసేసి మంచిగా ఫుల్గా కలిపిన దాని తర్వాత అయితే మనం ఇలాచి ఉంటుంది కదా, ఇలాచి అనేది నీట్గా దాంట్లో ఉన్న లోపల ఇలాచిని అయితే మంచిగా ఫ్లేవర్ కోసం అనేది తీసి దాంట్లో వేసేసుకోవాలన్నమాట. మొత్తం వేసేసుకున్న తర్వాత కలిపేసి ఒక 10 to 15 మినిట్స్ మళ్ళీ కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలిపేసుకోవాలి. నెక్స్ట్ మూత అయితే మూసుకొని 10 to 15 మినిట్స్ మళ్ళీ దాని అయితే మగ్గనియాలన్నమాట. ఇక్కడ చూడండి ఎంత నీట్గా దగ్గరకు అయితే వచ్చేసిందో. అలా దగ్గరకు వచ్చినప్పుడే మనకు ఫ్లేవర్ అయితే బాగా వస్తుంటుంది అనమాట. క్యారెట్ హల్వా ఇలా ఉంటుంది. ఇక్కడైతే మూత పెట్టేసుకుని దాని తర్వాత మళ్ళీ 15 మినిట్స్ ఆఫ్టర్ 15 మినిట్స్ చూసుకుంటే మంచిగా ఫ్లేవర్ మంచి స్మెల్ అనేది వస్తుంటుంది అనమాట. ఇలా ఉంటేనేమో క్యారెట్ హల్వా ఈజ్ రెడీ. మళ్ళీ ఇక్కడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. వేసుకున్నాక చూడండి ఇలా అయితే క్యారెట్ హల్వా అయితే వస్తుంది అనమాట. ఇక్కడైతే మేమైతే 4 క్యారెట్స్ యూజ్ చేసాం కాబట్టి కొంచెం వచ్చింది.